గుడ్ మార్నింగ్ అండి అందరికి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఒకసారి లాస్ట్ 2 days నుంచి మనం ఏది నేర్చుకున్నామో ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. లాస్ట్ 2 days నుంచి మనం ప్రొనౌన్స్ అండ్ ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్నాం. ప్రొనౌన్స్ లో నేను నేర్చుకున్నాము, నేను అంటే నాను అని నేర్చుకున్నాము. అట్లాగే హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాను అంటే ఇరికేనని నేర్చుకున్నాము. అట్లాగే నువ్వు అంటే నేను అంటే నాన్నని నేర్చుకున్నాం. ఉన్నాను అనే హెల్పింగ్ వర్బ్ కి ఇరికేన్ ఆర్ ఇరిక్కరేన్ వస్తుందని నేర్చుకున్నాం. అట్లాగే వాటితో పాటు కొన్ని ఎడిషనల్ వర్డ్స్ అది యూజ్ చేసేటప్పుడు లో అంటే ఏమంటాము ఇల్, నుండి అంటే ఏమంటాము ఇరింద్, అట్లాగే వాటిని ఎలా యూజ్ చేయాలి అని నేర్చుకున్నాం. నెక్స్ట్ నువ్వు అంటే ఏమంటాము, నువ్వు అంటే నీ, ఉన్నావు అంటే ఇరిక్రాయ్. అలానే మీరు అంటే నీంగల్, ఉన్నారు అంటే ఇరికిరిగల్. అతను అంటే అవన్, అతను అతను అంటే అవన్, ఇతను అంటే ఇవన్, ఉన్నాడు అంటే ఇరికిరాన్. ఆమె అంటే అవల్, ఉన్నది అంటే ఇరికిరాల్. మేము అంటే నాంగల్, మనం అంటే నామ్, ఉన్నాము అంటే ఇరికిరోమ్. అది అంటే అది, ఉన్నది అంటే ఇరికిరదే నేర్చుకున్నాం. అట్లాగే వారు అంటే అవర్గల్, ఉన్నారు అంటే ఇరికిరార్గల్. అవి అంటే అవై, ఉన్నవి అంటే ఇరికిరణ. సో ప్రొనౌన్స్ అట్లాగే ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్ లో ఆ ప్రొనౌన్ వచ్చినప్పుడు ఏ వర్డ్ వస్తుంది అన్నది నేర్చుకున్నాము. అట్లాగే ఆ వర్డ్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, ఇరికిరేన్ అనే వర్డ్ ఎలా ఫార్మ్ చేస్తాం. ఇక్కడ దీన్ని చూసుకుంటే దీన్ని 3 different పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. దాంట్లో మెయిన్ రూట్ వెర్బ్, అట్లాగే కిర్ ప్రెసెంట్ హెల్పింగ్ వెర్బ్ వచ్చినప్పుడు కిర్ గాని కిన్ గాని వస్తుందని చెప్పుకున్నాము. అట్లా సఫిక్స్ మారుతా ఉంటుంది. నాన్ వచ్చినప్పుడు ఎన్ వస్తుంది, నీ వచ్చినప్పుడు ఆయ్ వస్తుంది, నీంగల్ వచ్చినప్పుడు ఈర్గల్ వస్తుంది, అవన్ వచ్చినప్పుడు ఆన్ వస్తుంది, అవల్ వచ్చినప్పుడు ఆల్ వస్తుంది, అదు వచ్చినప్పుడు అదు వస్తుంది, అది వచ్చినప్పుడు అదు వస్తుంది, నాంగల్ నామ్ వచ్చినప్పుడు ఓం వస్తుంది, వారు అవర్గల్ వచ్చినప్పుడు ఆర్గల్ వస్తుంది, అవై వచ్చినప్పుడు ఆనా వస్తుంది. సో ఈ ఫార్మేషన్ నేర్చుకున్నాము. అలానే వాటితో పాటు కొన్ని వర్బ్స్ కూడా నేర్చుకున్నాం. లైక్ వీడు అంటే ఇల్లు, లో అంటే లోపల, లో అంటే ఇల్, ఆఫీస్ అంటే అలుగులగం, తరగతి అంటే వగపు, సంతోషంగా అంటే సంతోషమాగా, సిద్ధంగా అంటే తయారాగా. సో వీటిని యూజ్ చేసి చిన్న చిన్న సెంటెన్సెస్ ఎట్లా ఫ్రేమ్ చేయాలో కూడా నేర్చుకున్నాం. సో ఈ రోజు నిన్నంతా కూడా మనము ఒక యూజ్ చేసిన వెర్బ్ ఏంటంటే ఉన్నాను, ఉన్నాము, ఉన్నారు. ఈ వెర్బ్ ఫార్మేషన్ చూసాము. అట్లాగే దాన్ని ఎలా యూజ్ చేయాలో చూసాం. ఓకే, మనం యాక్చువల్గా ఏంటంటే ప్రొనౌన్స్ నేర్చుకున్నాము. వాటితో ప్రెసెంట్ హెల్పింగ్ వెర్బ్ లో ప్రొనౌన్స్ ని ఎట్లా యూజ్ చేయాలి, లైక్ ఫార్మేషన్ ఎట్లా మారుతుంది, ఆ స్ట్రక్చర్స్ అన్ని కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే నెగిటివ్ సెంటెన్సెస్ ఎట్లా మాట్లాడాలి, ప్లస్ ఇంటరాగేటివ్ అంటే ఏదైనా క్వశ్చన్ అడగాలంటే ఎట్లా మాట్లాడాలి, అది దాని గురించి నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రెసెంట్ హెల్పింగ్ వెర్బ్ లో అంటే ప్రెసెంట్ లో మీరు ఒక విషయం అడిగినప్పుడు దానికి రిప్లై చేస్తున్నప్పుడు సింపుల్ గా తెలుగులో ఏం చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చి నేను వైట్ అండ్ వైట్ వేసుకుని ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళాను అనుకోండి, ఏదో వేరే పని మీద వెళ్ళాను. అక్కడ ఒకరు చూసి నన్ను నా దగ్గరకు వచ్చి సార్ మీరు డాక్టరా అని అడిగారు. డాక్టరా అని అడిగితే లేదు నేను డాక్టర్ని కాదు అని చెప్తాం కదా తెలుగులో. అలాగే తమిళ్లో కూడా ఏదైనా మీరు లేదు అని చెప్పాలనుకుంటున్నప్పుడు, లేదు కాదు అని చెప్పాలనుకున్నప్పుడు ఇల్లై అని ఒక వర్డ్ వాడతాము, ఇల్లై అన్నది వాడతాము. సో మనం తెలుగులో ఏ విధంగా చివరిలో ఇల్లై అని యూజ్ చేస్తాము, సర్వనామం ప్లస్ ఇల్లై వస్తుంది కదా. ప్రొనౌన్ కానీ సర్వనామం కానీ ప్లేస్ కానీ వచ్చినప్పుడు దాని చివర సింపుల్ గా లేదు అని యూజ్ చేస్తాం, లేదు కాదు. తమిళ్లో కూడా సేమ్ యాస్టీజ్. ప్రెసెంట్ లో మీరు ఇల్లై అని యూజ్ చేస్తారు. ప్రెసెంట్ హెల్పింగ్ వెర్బ్ ప్రెసెంట్ టెన్స్ వచ్చేటప్పుడు మీరు ఇల్లై అని యూజ్ చేస్తారు. పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ లో కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టీచర్ని కాదు అని చెప్పడానికి సింపుల్ గా నేను టీచర్ అంటే ఏమంటాము,
నాన్ ఆసిరియార్ అని చెప్తాం కదా. నేను టీచర్ని కాదు అంటే నాన్ ఆసిరియార్ ఇల్లై. అలానే అతను ఇంట్లో లేడు అని చెప్పడానికి అవన్ వీటిల్ ఇల్లై. ఇంట్లో అంటే వీటిల్ అని మనకు తెలుసు. ఇల్లై అనేది యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. నెగిటివ్ సెంటెన్స్ కి వచ్చేసి మనం అట్లా చెప్తాము. అట్లా కాకుండా మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు అంటే ఉన్నారా అని అడగాలనుకుంటున్నారు. ఏ క్వశ్చన్ అడగాలన్నా సరే చివరిలో ఆ అనే అక్షరాన్ని చేరిస్తే అది క్వశ్చన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరికిరేన్ అన్నది ఉన్నాను అని యూజ్ చేస్తాం కదా. దీన్ని క్వశ్చన్ గా అడగాలి, లేకపోతే ఉన్నానా, నేనున్నానా ఆ టైంలో అని అడగాలనుకున్నప్పుడు ఇరిక్కిరేనా అని మనం యూజ్ చేయొచ్చు. అలాగే టీచర్ లేకపోతే డాక్టర్ అని యూజ్ చేయొచ్చు. మీరు టీచరా, మీరు డాక్టరా అని అడగాలంటే నీంగ టీచరా అంటే చివరిలో ఆ అనే శబ్దాన్ని యూజ్ చేయాలి. ఆ అనే శబ్దం యూజ్ చేస్తే టీచరా అని వస్తుంది. లేకపోతే డాక్టరా అని అన్నారంటే డాక్టర్ అంటే డాక్టరా అంటే మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే చివరిలో ఆ అనే శబ్దం వస్తే అది క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు మన తెలుగులో కూడా రా రా అనే శబ్దం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ తమిళ అన్నిటికి కూడా ఆ అనే శబ్దం వస్తుంది. ఆ అనే శబ్దంతో ఎండ్ అయితే అక్కడ మీకు క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. సో దానికి బదులు సమాధానం ఏం చెప్తాం? జనరల్ గా అవును అని చెప్తాం కదా. అవును అంటే ఆమ అంటారు. ఆమ. కాదు అంటే ఇల్లై. సో లేదు కాదు అని చెప్పినప్పుడు మీరు అడిషనల్ గా సింపుల్ గా జస్ట్ ఇల్లై అనే వర్డ్ యాడ్ చేస్తే చివరిలో సరిపోతుంది. క్వశ్చన్ ఏదైనా అడగాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు మీరు చివరిలో ఆ అక్షరాన్ని వచ్చేటట్టు అంటే ఇరిక్కరేనా అంటే ఆ సౌండ్ ఆతో ఎండ్ అవుతుంది. ఆ సౌండ్ వచ్చేటట్టు ఉంటే అది క్వశ్చన్ కింద ఫామ్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది దీని మీద. మీరు డాక్టరా లేదంటే మీరు టీచరా అని అడగాలనుకున్నప్పుడు నీంగల్ ఆసిరియారా. ఇక్కడ చూడండి, గమనించండి, ఆ అనే అక్షరంతో ఎండ్ అవుతుంది. దానికి ఏం చెప్పొచ్చు? మీరు డాక్టర్ అయితే, మీరు టీచర్ అయితే ఆమా నాన్ టీచర్. మీరు కాదు అంటే ఇల్లై నాన్ ఆసిరియార్ ఇల్లై అని చెప్పొచ్చు. మనం జనరల్ గా ఏదైనా అలాంటి క్వశ్చన్ అడిగితే తెలుగులో ఏం చెప్తాము? అయితే అవును. మీరు టీచర్ అంటే అవును అని చెప్తాం. మీరు టీచర్ కాకపోతే కాదు అని చెప్తాం. బట్ క్లియర్ గా మనం నేర్చుకునేటప్పుడు, గ్రామటికల్ గా మనం నేర్చుకునేటప్పుడు కంప్లీట్ సెంటెన్స్ మనం చెప్పాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లై, నేను టీచర్ని కాదు అన్నప్పుడు ఇల్లై నాన్ ఆసిరియార్ ఇల్లై అని చెప్పొచ్చు. ఓకే, మనం కొన్ని అడిషనల్ వర్డ్స్ నేర్చుకుంటూ ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఫార్మేషన్ చూద్దాం. ఇది మీకు కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఇది వెర్బ్స్ నేర్చుకుందాము. అది డైరెక్ట్ గా మీరే ట్రై చేయొచ్చు. దాన్ని ఎలా ఫామ్ చేయాలి ఏంటన్నది మీరే ట్రై చేద్దరు. కానీ కొన్ని వెర్బ్స్ మాత్రం నేర్చుకోండి. నటుడు అంటే నడిగర్, కోపంగా అంటే కోపమాగా, విచారంగా అంటే విచారమాగా, తప్పుడు అంటే తవరాన, డాక్టర్ అంటే డాక్టర్ని తమిళ్లో మరుద్వర్ అంటారు, సిద్ధంగా అంటే తయారాగా, ఒంటరిగా అంటే తనియాగా అని వస్తుంది, ఆకలిగా అంటే పసియాగా అని వస్తుంది. ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి. నటుడు అంటే నడిగర్, కోపంగా అంటే కోపమాగా, విచారంగా అంటే విచారమాగా, తప్పుడు అంటే తవరానా. ఓకే, మరుద్వర్, సిద్ధంగా అంటే తయారాగా, ఒంటరిగా అంటే తనియాగా, ఆకలిగా అంటే పసియాగా. సో వీటిని ఉపయోగించి నెగిటివ్ సెంటెన్సెస్ ఎట్లా ఫ్రేమ్ చేయాలో ఒక్కసారి చూద్దాం. శేఖర్ గారు, సార్, నేను నటుడిని కాదు అంటే ఏం చెప్తారు? చూసే కదండి, ఇబ్బంది లేదు. నాన్ నడిగర్ ఇల్లై. ఓకే, నేను డాక్టర్ కాదు అంటే నాన్ డాక్టర్ ఇల్లై నాన్ మరుత్తువర్ ఇల్లై. ఓకే ఓకే. అలాగే నేను విచారంగా లేను అన్నప్పుడు నాను విచారమాగా ఇల్లై. సింపుల్. ప్రతి వాక్యం చివర్లో ఇల్లై అని యాడ్ చేస్తే లేదు కాదు అనే మీనింగ్ వస్తుంది. నేను ఆఫీసులో లేను అంటే నాన్ ఆఫీసిల్ ఇల్లై.
అలువగత్తిల్ ఇల్లై లేదంటే ఆఫీసిల్ ఇల్లై. ఓకే. నేను డాక్టర్ని కాదు అంటే நான் மருத்துவர் இல்லை. మరుత్వర్ ఇల్లై. నేను సిద్ధంగా లేను అంటే நான் தயாராக இல்லை. తయారాగా ఇల్లై. ఓకే, నైస్. అలాగే నేను కోపంగా ఉన్నానా అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ వచ్చేటప్పటికి నేను కోపంగా ఉన్నానా అని చెప్పడానికి ఎట్లా చెప్తారు? நான் కోపமாக இருக்கிறேனா. ఇరిక్కిరేనా. చివర్లో ఆ శబ్దం యాడ్ చేయాలండి. ఆ శబ్దం యాడ్ చేస్తే మీకు క్వశ్చన్ ఫ్రేమ్ అయిపోతుంది. నేను నటుడినా. நான் నడిగరా. నేను తప్పుగా ఉన్నానా. நான் தவறாக நான் தவறான వన తవరానవనా. తవరానవన అంటే நான் தவறானவனா. తవరాను అంటే తప్పుడు వాడినా అని చెప్పి అంటారు కదా, అలాంటి సందర్భం ఇది. తప్పుడు వాడినా అన్నప్పుడు ఇలా నా తవరానవనా. నేను ఆకలితో ఉన్నానా. நான் பசியாக இருக்கிறேனா. ఇరిక్కిరేనా. ఓకే. నేను ఒంటరిగా ఉన్నానా అన్నప్పుడు நான் தனியாக இருக்கிறேனா. ఓకే, ఓకేనండి, నైస్. సో ఇది నేనుకు చూసినా, నువ్వుకు చూసినా, మీరుకు చూసినా, దేనికి చూసినా సరే, దేనిలో చూసినా సరే ఫార్మేషన్ అంతా ఒకే విధంగా ఉంటుంది. ప్రెసెంట్ లో ఫార్మేషన్ ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకే, ఇప్పుడు నువ్వు గురించి చూద్దాము. నువ్వు గురించి కొన్ని సెంటెన్సెస్, కొన్ని వర్డ్స్ నేర్చుకుందాము. వర్బ్స్ నేర్చుకుని వాటి ఫార్మేషన్ కూడా చూద్దాం. గాయకుడు అంటే పాడగర్. ఆటగాడు అంటే వీరర్. సోమరి అంటే సోంబేరి. మానవర్ అంటే విద్యార్థి. ఇంట్లో అంటే వీటిల్. స్నేహితుడు అంటే నన్బన్. గాయకుడు అంటే పాడగర్. ఆటగాడు అంటే వీరర్ అంటారు, వీరర్. సోమరి అంటే సోంబేరి వస్తుంది. స్టూడెంట్ అంటే మానవర్. ఇంట్లో అంటే వీటిల్. నన్బన్ అంటే స్నేహితుడు. శ్రవంతి గారు చెప్పండి సార్. మేడం, మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్? మనం ఎక్కడ లేదు అని యూజ్ చేస్తాం, అట్లాగే వేటికి క్వశ్చన్ మార్క్ వచ్చేటప్పుడు ఎట్లా యూజ్ చేయాలని అర్థమైంది కదా. ఓకే, ఒకసారి ఇది రీడ్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇది. నువ్వు గాయకుడు కాదు, నీ పాడగర్ ఇల్లై. ఓకే, నీ సోంబేరి ఇల్లై. ఓకే. నువ్వు విద్యార్థివి కాదు, నీ మానవర్ ఇల్లై. నువ్వు ఇంట్లో లేవు, నీ వీటల్ ఇల్లై. ఓకే, ఇంట్రాగేటివ్స్. ఆటగాడివా, నీ వీరరా. నువ్వు సంతోషంగా ఉన్నావా, నీ సంతోషమాగా ఇరిక్కిరాయా. నువ్వు నా స్నేహితుడివా, నీ ఏం నంబనా. నువ్వు ఒంటరిగా ఉన్నావా, నీ తనియాగా ఇరిక్కిరాయా. ఓకే, ఓకే, ఓకేనండి, ఫైన్. ఇక్కడ నీ అని యూజ్ చేసినప్పుడు మనం హెల్పింగ్ వెర్బ్ ఇరిక్కిరాయా అని చెప్పుకున్నాం కదా, దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఇరిక్కిరాయా అని కన్వర్ట్ అయింది. మీరు గమనించినట్టయితే ఇరిక్కిరాయా అని కన్వర్ట్ అయింది. అట్లాగే వీరరా అన్నప్పుడు వీరర్ అన్నప్పుడు వీరరా అని కన్వర్ట్ అయింది. చివరిలో ఆ శబ్దం యాడ్ అయ్యి క్వశ్చన్ గా ఫ్రేమ్ అయింది. సో నెక్స్ట్ మనం డాక్టర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మరుత్వర్ అని తెలుసు. అట్లాగే ఇక్కడ అంటే ఇంగే, అక్కడ అంటే అంగే అని చెప్పచ్చు. అలానే లాయర్ అంటే వకీల్ అంటారు. జనరల్ గా యూజ్ చేసేది ఏంటంటే వలక్కరి అని చెప్పి తక్కువ యూజ్ చేస్తారు. ఎక్కువ మంది వకీల్ అని యూజ్ చేస్తారు, వకీల్. ఆఫీస్ అంటే మనకు తెలుసు, అలువగత్తిల్. సిద్ధంగా అంటే తయారాగా. అలసటగా అంటే సార్వాగా. మరుద్వర్ అంటే డాక్టర్, మరుద్వర్ అంటే వైద్యుడు. ఇంగే అంటే ఇక్కడ, అంగే అంటే అక్కడ. లాయర్ అంటే వకీల్ ఆర్ వలక్కరి. ఆఫీసులో అంటే అలువగత్తిల్. సిద్ధంగా అంటే తయారాగా. అలసటగా అంటే సార్వాగా. చెప్పండి మేడం. సార్వాగా లేకపోతే సోర్వాగా? సార్వాగానే వస్తుంది, సోర్వాగా రాదు. సరే. అంటే ఎలా ఉంటదంటే ఇప్పుడు మనం ఒక వర్డ్ ఉందనుకోండి, ఒక్కొక్క ఏరియాలో ఒకలా ప్రొనౌన్స్ చేస్తాం కదా. ఆ ఏరియాకి వెళ్ళేటప్పటికి దాని టెక్స్చర్ అనేది మారిపోతా ఉంటది. మీరు ఒకలా మాట్లాడతారు, నేను ఒకలా మాట్లాడతాను, అట్లా. యాక్చువల్ వర్డ్ అంటే సార్వాగానే, అలసటగా అంటే సార్వాగా. ఓకే, దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు డాక్టర్ కాదు అంటే నింగల్ మరుత్వర్ ఇల్లై. అలాగే మీరు ఇక్కడ లేరు అంటే నింగల్ ఇంగే ఇల్లై. మీరు అక్కడ లేరు అని చెప్పాలనుకోండి, నింగల్ అంగే ఇల్లై అని చెప్పచ్చు. మీరు ఆఫీసులో లేరు అంటే
నీంగల్ అలువగత్తిల్ ఇల్లే. మీరు సిద్ధంగా లేరు అన్నప్పుడు నీంగల్ తయారాగా ఇల్లే. ఓకే, ఇంట్రాగేటివ్ చూసుకుంటే వీటిలోనే మీరు ఇక్కడే ఉన్నారా అంటే నీంగల్ ఇంగే ఇరికిరగల. మీరు న్యాయవాద అంటే నీంగల్ వకీలా అని చెప్పేసేయండి. మీరు సంతోషంగా ఉన్నారంటే నీంగల్ సంతోషమాగా ఇరిక్కిరిగల. మీరు అలసిపోయి ఉన్నారు అంటే నీంగల్ సార్వాగా ఇరిక్కిరిగల. సో ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాం. జనరల్ గా అంటే మనం ఇరిక్కిరిగల్ ఉన్నారు అని వచ్చినప్పుడు ఇరిక్కిరిగల్ అని యూజ్ చేస్తాం. ఉన్నారా అన్నప్పుడు ఇరిక్కిరిగల అని వాడుతున్నాం. ఓకే, ఇందిరా గారు ఒకసారి రీడ్ చేయండి మేడం. మొత్తం ఈ సెంటెన్స్, ఈ వర్బ్స్ అండ్ సెంటెన్సెస్ రీడ్ చేయండి. మరుతువర్ వైద్యుడు, ఇంగే ఇక్కడ, వలక్కరి లాయర్, అలువలగత్తిల్ ఆఫీస్ లో, తయారాగా సిద్ధంగా, సార్వాగా అలసటగా. మీరు డాక్టర్ కాదు. నీంగల్ మరుతువర్ ఇల్లై. మీరు ఇక్కడ లేరు. నీంగల్ ఇంగే ఇల్లై. మీరు ఆఫీస్ లో లేరు. నీంగల్ అలువలగత్తిల్ ఇల్లై. మీరు సిద్ధంగా లేరు. నీంగల్ తయారాగా ఇల్లై. మీరు ఇక్కడే ఉన్నారా. నీంగల్ ఇంగే ఇరుకురీర్గల. మీరు న్యాయవాద. నీంగల్ వకీలా. మీరు సంతోషంగా ఉన్నారా. నీంగల్ సంతోషమాగా ఇరుకురీర్గల. మీరు అలసిపోయి ఉన్నారా. నీంగల్ సార్వాగా ఇరుకురీర్గల. ఓకేనండి. ఓకే, కవిత గారు సార్ మీరు కూడా ఒకసారి రీడ్ చేయండి. మీకు ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ వేరే రీడ్ చేస్తున్నది విన్నా, ఇప్పుడు మీరు నార్మల్ టైంలో మీరు చూడలేకపోయినా ఇక్కడ మీకు అది ఈజీ గుర్తుంటుంది. ఫర్దర్ లెసన్స్ కి వెళ్ళేటప్పుడు ఈజీ ఉంటుంది. మీకు ప్రొనౌన్సియేషన్ కూడా మీకు ఈజీ వస్తుంది. చెప్పండి. వైద్యుడు మరుత్వర్. ఇక్కడ మరుత్వర్ అండి. ఇది మరుత్వర్. ఇక్కడ ఇంగే లాయర్. అది రావట్లేదు సార్. వలక్కరి ఆర్ వకీల్. వలక్కరి లేకపోతే ఈజీగా మీరు వకీల్ అని చెప్పేసండి. వకీల్, లాయర్, వకీల్. ఆఫీసులో అలువలగత్తిల్. సిద్ధంగా, తయారాగా, అలసటగా, సార్వాగా. ఓకే. మీరు డాక్టర్ కాదు. నింగల్ మరుత్వర్ ఇల్లే. మీరు ఇక్కడ లేరు. నింగల్ ఇంగే ఇల్లే. మీరు ఆఫీసులో లేరు. నింగల్ అలువలగత్తిల్ ఇల్లే. మీరు సిద్ధంగా లేరు. నింగల్ తయారాగా ఇల్లే. మీరు ఇక్కడ ఉన్నారా. నింగల్ ఇంగే ఇరిక్కిరిర్గల. మీరు న్యాయవాద. నింగల్ వకీలా. మీరు సంతోషంగా ఉన్నారా. నింగల్ సంతోషమాగా ఇరిక్కిరిర్గల. మీరు అలసిపోయి ఉన్నారా. నింగల్ సార్వాగా ఇరిక్కిరిర్గల. ఓకేనండి. సార్ చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి మేడం. ఇప్పుడు మీరు అయిపోయిన తర్వాత పెడుతున్నారు సార్. ఇది వర్డ్ ఫార్మేషన్ లో ముందు పెట్టేయమంటారు కదా. ముందు పెట్టేస్తే జస్ట్ మేము రిఫర్ చేసుకొని మీరు చెప్పేటప్పుడు ఇంకా మాకు క్లారిటీగా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను సార్. ఇందాక ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. విద్యార్థి అంటే మానవరని వస్తుంది. అట్లాగే మంచి వ్యక్తి అంటే నల్లవర్. అంటే విడిగా మీరు వ్యక్తి అని చెప్పాలంటే వర్ అంటారు. సో మంచి వ్యక్తి అన్నప్పుడు నల్లవర్. అతను మంచి వ్యక్తి అని చెప్తాం కదా, అప్పుడు నల్లవర్ అని యూజ్ చేస్తారు. అక్కడ అంటే అంగే, ఇక్కడ అంటే ఇంగే అని వస్తుంది. తోట అంటే తోటం. ఆటగాడు అంటే వీరర్. విచారంగా అంటే విచారమాగా. డాక్టర్ అంటే మరుత్వర్. సో సెంటెన్సెస్ చూద్దాం. అతను విద్యార్థి కాదు అన్నప్పుడు అవన్ మానవర్ ఇల్లై. అలాగే అతను అక్కడ లేడు అంటే అవన్ అంగే ఇల్లై. అతను ఆటగాడు కాదు అని యూజ్ చెప్తున్నప్పుడు అవన్ వీరర్ ఇల్లై. అతడు విచారంగా లేడు అంటే అవన్ విచారమాగా ఇల్లై. సో ఇంట్రాగేటివ్ వచ్చేటప్పటికి అతను మంచివాడా అంటే అవన్ నల్లవరా. అతను
తోటలో ఉన్నాడా అంటే అవన్ తోటతిల్ ఇరిక్కిరానా. ఓకే, మనం ఉన్నాడు అన్నదానికి ఇరిక్కిరేన్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఉన్నాడా అని అడుగుతున్నాం కాబట్టి ఇరిక్కిరానా అని యూజ్ చేస్తున్నాం. అతడు ఇంట్లో ఉన్నాడా అంటే అవన్ వీటిల్ ఇరిక్కిరానా. అతను డాక్టరా అంటే అవన్ మరుత్వరా అని చెప్పొచ్చు. ఓకే, శ్రీదేవి గారు. సార్, ఓకే, ఒకసారి రీడ్ చేయండి. మానవర్ విద్యార్థి, నల్లవర్ మంచి వ్యక్తి, అంగే అక్కడ. సార్ కొంచెం తోటం తోట, వీరర్ ఆటగాడు, విచారమాగా విచారంగా, మరుత్తువర్ డాక్టర్ అతను విద్యార్థి కాదు, అవన్ మానవర్ ఇల్లై అతను అక్కడ లేడు, అవన్ అంగే ఇల్లై అతను ఆటగాడు కాదు, అవన్ వీరర్ ఇల్లై అతను విచారంగా లేడు, అవన్ విచారమాగ ఇల్లై అతను మంచివాడా, అవన్ నల్లవరా అతను తోటలో ఉన్నాడా, అవన్ తోటத்தில் இருக்கிறானா అతను ఇంట్లో ఉన్నాడా, అవన్ వీటిల్ இருக்கிறானா ఓకే, అతను డాక్టరా, అవన్ మరుత్తువరా. ఓకే, ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఇది క్లాసెస్ అడిగారు కదా, మన గ్రూప్ లో ఆల్రెడీ పోస్ట్ చేశారు సార్. ఒకసారి అవి రిఫర్ చేయండి. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ 2 క్లాసులు దాంట్లో ఉన్నాయి. మెసేజ్ వచ్చింది సార్, చూస్తాను సార్. ఓకే, ఓకే, ఓకేనండి, రైట్. ఓకే, నవీన్ గారు. ఎస్ సార్. ఒకసారి మీరు కూడా రీడ్ చేయండి. మానవర్ విద్యార్థి, నల్లవర్ మంచి వ్యక్తి, అంగే అక్కడ, తోటం తోట, వీరర్ ఆటగాడు, విచారమాగా విచారంగా, మరుద్వర్ డాక్టర్ అతను విద్యార్థి కాదు, అవన్ మానవర్ ఇల్లై అతను అక్కడ లేడు, అవన్ అంగే ఇల్లై అతను ఆటగాడు కాదు, అవన్ వీరర్ ఇల్లై అతను విచారంగా లేడు, అవన్ విచారమాగా ఇల్లై అతను మంచివాడా, అవన్ నల్లవరా అతను తోటలో ఉన్నాడా, అవన్ తోటతిల్ ఇరుకురానా అతను ఇంట్లో ఉన్నాడా, అవన్ వీటిల్ ఇరుకురానా అతను డాక్టరా, అవన్ మరుత్తువరా. ఓకే, ఓకేనండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆమె వచ్చినప్పుడు వీటిని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. దానికి ముందు కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. వర్బ్స్ చూద్దాం. స్నేహితురాలు అంటే తోలి. స్నేహితుడు అంటే ఏం చెప్పుకున్నాం? నన్బన్. అదే స్నేహితురాలు ఫీమేల్ ఫ్రెండ్ గురించి చెప్పాలనుకున్నప్పుడు తోలి అని వస్తుంది. గాయకురాలు అంటే పాడగి. వంటగది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సమైల్ అరై. గుడి అంటే కోయిల్ అని చెప్పొచ్చు, లేదంటే కోవిల్ అని చెప్పొచ్చు. ఏది చెప్పినా కరెక్టే. వీటు చెప్తాము, గుడి కూడా అంతే, కోయిల్ ఆర్ కోవిల్. ఉపాధ్యాయురాలు ఆసిరియై. ఇప్పుడు ఉపాధ్యాయుడు గురించి చెప్పుకున్నాం, ఆసిరియార్ అనేది ఉపాధ్యాయుడు. ఓకే, ఉపాధ్యాయురాలు అంటే ఆసిరియై. బడిలో అంటే పల్లియిల్. సంతోషంగా అంటే సంతోషమాగా. స్నేహితురాలు అంటే తోలి. గాయకురాలు అంటే పాడగి. వంటగది అంటే సమైల్ అరై. గుడి అంటే కోయిల్ ఆర్ కోవిల్. ఉపాధ్యాయురాలు అంటే ఆసిరియై. బడిలో అంటే 1 minute. బడిలో అంటే పల్లియిల్. సంతోషంగా అంటే సంతోషమాగా. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆమె వంటగదిలో లేదు అని చెప్పడానికి ఆమె అన్నప్పుడు అవల్ యూజ్ చేస్తాము. వంటగదిలో అంటే సమైల్ అరయిల్. లేదు అన్నప్పుడు ఇల్లై. ఆమె వంటగదిలో లేదు అంటే అవల్ సమైల్ అరయిల్ ఇల్లై. ఓకే, ఆమె నా స్నేహితురాలు కాదు అంటే అవల్. నా అన్నప్పుడు నిన్న ఎగ్జాంపుల్స్ లో కూడా చెప్పుకున్నాం, నా అని వచ్చినప్పుడు ఎన్ అని యూజ్ చేస్తాం. ఎన్. అవల్ ఎన్. తోలి ఇల్లై. ఆమె టీచర్ కాదు అని చెప్పినప్పుడు అవల్ ఆసిరియై. టీచర్ అంటే జెంట్స్ వచ్చినప్పుడు ఆసిరియార్ అంటాం. లేడీస్ ని రిప్రజెంట్ చేసినప్పుడు ఆసిరియై ఇల్లే. ఆమె బడిలో లేదు అంటే అవల్ పల్లియిల్ ఇల్లై. బడిలో లేదన్నప్పుడు పల్లియిల్ ఇల్లై అనమాట. ఒకసారి ఇంట్రాగేటివ్ కూడా చూద్దాం. ఇంట్రాగేటివ్ లో
ఆమె గాయకురాలా అని అడిగినప్పుడు అవల్ పాడగియా. ఆమె గుడిలో ఉన్నదా అంటే అవల్ కోయిలిల్ ఇరిక్కిరాలా. ఓకే, ఇక్కడ ఇరిక్కిరాల్ అన్నది యూజ్ చేస్తాం కదా లేడీస్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు. ఇక్కడ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇరిక్కిరాలా. ఆమె సంతోషంగా ఉన్నదా అంటే అవల్ సంతోషమాగా ఇరిక్కిరాలా. ఆమె ఒంటరిగా ఉన్నదా అన్న అంటే అవల్ తనియాగా ఇరిక్కిరాలా. రమణి గారు, సత్యనారాయణ గారు. హలో మాస్టర్. మేడం చెప్పండి రమణి గారు. రుద్ర నా పేరు. రుద్ర. ఓకే రుద్ర చెప్పండి. స్క్రీన్ మీద ఉన్నది ఒకసారి రీడ్ చేయండి రుద్ర. స్నేహితురాలు, తోలి, ఓకే, గాయకురాలు, పాడగి, ఓకే, వంటగది, సమయలరై, సమయలరై, ఎస్, గుడి, కోయిల్, ఉపాధ్యాయురాలు, ఆసిరియాయి, ఓకే, ఆసిరియై, ఆసిరియై, ఓకే, బడిలో, పల్లియల్, ఓకే, సంతోషంగా, సంతోషమాగా. ఓకే, నెక్స్ట్ సెంటెన్సెస్ రీడ్ చేయండి. ఆమె వంటగదిలో లేదు. అవల్ సమయలరయిల్, సమయలరయిల్, సమయలరయిల్ ఇల్లై, ఇల్లై. అవల్ సమయలరయిల్ ఇల్లై, సమయలరయిల్ ఇల్లై. సమయలరయిల్ ఇల్లై. ఎస్ ఎస్. ఆమె నా స్నేహితురాలు కాదు. అవల్ ఎన్న తొలి ఇల్లై, తోలి, ఇల్లై. తోలి ఇల్లై. ఓకే. ఆమె టీచర్ కాదు. అవల్ ఆసిరియై ఇల్లై. ఓకే. ఆమె బడిలో లేదు. అవల్ పల్లియల్ ఇల్లై. ఓకే. ఆమె గాయకురాల. అవల్ పాడగియా. ఓకే. పాడగియా. ఆమె గుడిలో ఉన్నది. అవల్ కోయిలిల్ ఇరిక్కిరాలా. అవల్ కోయిలిల్ ఇరిక్కిరాలా. ఓకే. అవల్ కోయిలిల్ ఇరిక్కిరాలా. ఓకే. ఆమె సంతోషంగా ఉన్నదా. అవల్ సంతోషమాగా ఇరిక్కిరాలా. ఆమె ఒంటరిగా ఉన్నదా. అవల్ తనియాగా ఇరిక్కిరాలా. ఓకే ఓకే అమ్మా, నైస్. ఓకే, నెక్స్ట్ సత్యనారాయణ గారు చెప్పండి. మీరు కూడా ఒకసారి ప్రొనౌన్సియేషన్. తోళి స్నేహితురాలు, ఓకే, పాడగి గాయకురాలు, సమయలరై వంటగది, ఓకే, కోయిల్ గుడి, ఆసిరియై ఉపాధ్యాయురాలు, పలియిల్ గుడి బడిలో, సంతోషంగా. ఓకే. ఆమె వంటగదిలో లేదు. అవల్ సమయలరయిల్ ఇల్లై. ఓకే. ఆమె నా స్నేహితురాలు కాదు. అవల్ ఎన్ తోలి ఇల్లై. ఓకే. ఆమె టీచర్ కాదు. అవల్ ఆసిరియై ఇల్లై. ఆమె బడిలో లేదు. అవల్ పల్లియిల్ ఇల్లై. ఓకే. ఆమె గాయకురాలా. అవల్ పాడగియా. ఆమె గుడిలో ఉన్నదా. అవల్ కోయిలిల్ ఇరిక్కిరాలా. ఆమె సంతోషంగా ఉన్నదా. అవల్ సంతోషమాగా ఇరిక్కిరాలా. ఓకే. ఆమె ఒంటరిగా ఉన్నదా. అవల్ తనియాగా ఇరిక్కిరాలా. ఓకే ఓకే ఓకేనండి. ఓకే, నెక్స్ట్ అది వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చూద్దాం. దాంతో పాటు కొన్ని వర్డ్స్ కూడా నేర్చుకుందాం. పుస్తకం అంటే పుస్తకం, అదే పుస్తకాలు. చెప్పండి సత్యనారాయణ గారు. నో సార్. ఓకే ఓకే. పుస్తకం అంటే పుస్తకం అని చెప్తాము. అదే పుస్తకాలు అన్నప్పుడు పుస్తకంగల్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. బహువచనం వచ్చినప్పుడు గల్ అనే వర్డ్ యాడ్ చేస్తే అది బహువచనం. మనం తెలుగులో లు ఎలా యాడ్ చేస్తున్నామో తమిళ్లో గల్. కలం ఆర్ పెన్ అన్నప్పుడు తమిళ్లో పేనా. బల్ల అంటే మేసై. ఇల్లు అంటే వీడు ఆర్ వీట్. మంచిది అన్నప్పుడు నల్లదు. సరైనదేనంటే సరియానదా. పుస్తకం అంటే పుస్తకం, పెన్ అంటే పేనా, బల్ల అంటే మేసై,
ఇల్లు అంటే వీడు, మంచిది అంటే నల్లదు, సరైనదేనా అంటే సరియానదా. సో సెంటెన్సెస్ వచ్చేటప్పటికి అది నా పుస్తకం కాదు అని చెప్పడానికి అది అంటే అదు వస్తుంది, నా అంటే ఎన్ వస్తుందని చెప్పుకున్నాం ఆల్రెడీ. పుస్తకం అంటే పుత్తగం, కాదు అంటే ఇల్లై, అది ఎన్ పుత్తగం ఇల్లై. అది అక్కడ లేదు అంటే అది అంగే ఇల్లై. అది నా ఇల్లు కాదు అన్నప్పుడు అది ఎన్ వీడు ఇల్లై. అది మంచిది కాదు అంటే అది నల్లది ఇల్లై. ఓకే, వీటిలో ఇంట్రాగేటివ్ చూద్దాం. అది బల్ల మీద ఉన్నదా అంటే అది మేసై మేలే ఇరిక్కిరదా. బల్ల మీద ఉన్నదా అంటే మేసై మేలే ఇరిక్కిరదా. ఇది నీ పెన్నా అంటే ఇది ఉన్ పేనావా. పెన్నా అన్నప్పుడు పేనావా. అది సరైనదేనా అంటే అది సరియానదా. అది ఇక్కడ ఉన్నదా అంటే అది ఇంగే ఇరుక్కరదా. ఓకే, దుర్గాదేవి గారు మేడం ఒకసారి రీడ్ చేయండి. పేనా, కలం, మేసై, బల్ల, వీడు, ఇల్లు, నల్లరు, మంచిది, నడియానదా, సరైనదేనా, అది నా పుస్తకం కాదు, అది ఎన్ పుస్తకం ఇల్లై, అది అక్కడ లేదు, అది అంగే ఇల్లై, ఇది నా ఇల్లు కాదు, అది ఏన్ వీడు ఇల్లై, అది మంచిది కాదు, అది నల్లదు ఇల్లై, అది బల్ల మీద ఉన్నదా, అది మేసై మేలే ఇరుక్కిరదా, ఇది నీ పెన్నా, ఇరు పేనా, ఇది ఉన్ పేనావా, పేనావా, అది సరైనదేనా, అది సరియానదా, అది ఇక్కడ ఉన్నదా, అది ఇంగే ఇరుక్కిరదా. ఓకే ఓకే ఓకేనండి. ఓకే, శ్రీనివాసరావు గారు సార్. శ్రీనివాసరావు గారు. ఓకే, ఊర్మిళ గారు వచ్చారా? ఓకే, శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి. ఊర్మిళ గారు మీరు నెక్స్ట్ చెప్తారు కానీ. శ్రీనివాసరావు గారు చెప్తున్నా సార్. ఓకేనండి. పుస్తకం, ఓకే. పేన, కలం, పెన్, మేసై, బల్ల, వీడు, ఇల్లు, నల్లదు, మంచిది, సరైనదైనా, అది నా పుస్తకం కాదు, అది ఏం పుస్తకం ఇల్లై, అది అక్కడ లేదు, అది ఆంగే ఇల్లై. అంగే అక్కడ అంటే అంగే, ఇక్కడ అంటే ఇంగే. అది నా ఇల్లు కాదు, అది ఎన్ వీడు ఇల్లై, అది మంచిది కాదు, అది నల్లదు ఇల్లై, అది బల్ల మీద ఉన్నది, అది మేసై మేలే ఇరుక్కదా. ఇది పెన్ పేసావా, ఇది నీ పెన్నా, అది సరైనదేనా, అది సరైనదా, అది సరియానదా, అది అక్కడ ఉన్నదా, అది ఇంగే ఇరిక్కిరదా. ఇక్కడ అది ఇక్కడ ఉన్నదా అన్నది, అక్కడ అంటే అంగే ఇరిక్కిరదా అని అడగచ్చు. ఇక్కడ అన్నారు కదా ఇక్కడ, సో ఇంగే ఇరిక్కిరదా. ఓకే ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ వచ్చి మేము అంటే నాంగల్, మనం అంటే నామ్ మనకు తెలుసు. ఓకే, దీంట్లో ఎగ్జాంపుల్స్ వెబ్స్ చూద్దాం. సిద్ధంగా అంటే తయారాగా, స్నేహితులు అంటే నన్బర్గల్. ఇక్కడ ఇంతకు ముందు మనము స్నేహితుడు అని నేర్చుకున్నాం. నన్బర్ లేకపోతే నన్బన్, ఈ రెండు కూడా స్నేహితులు అని వస్తుంది. ఇక్కడ స్నేహితులు అంటే మల్టిపుల్ పీపుల్ కాబట్టి గల్ యాడ్ అవుతుంది, నన్బర్గల్. కలసి అంటే వన్నాగా, సరైన అంటే సరియానా, మార్గం అంటే పాదై. దీన్ని ఎలా చెప్తారంటే వలి అని కూడా అంటారు, పాదై అంటారు, వలి అంటారు. బట్ వలికి ఎట్లా వస్తుందంటే ఒక బాధను ఎక్స్ప్రెస్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దెబ్బ తగిలింది, నొప్పి వస్తుంది అంటాం కదా, నొప్పికి కూడా వలి అని వాడతారు, వలి. అలాగే దారికి కూడా వలి అని వాడతారు. అంటే అది సందర్భాన్ని బట్టి, మీరు నొప్పి అనే సందర్భం వచ్చినప్పుడు అక్కడ వలి యూజ్ చేస్తే దాని మీనింగ్ నొప్పి అని వస్తుంది. అదే దారి లేదంటే మార్గం అని వచ్చినప్పుడు మీరు పాదయ్య చెప్పచ్చు, లేదంటే వలి చెప్పచ్చు. నాకు దారి చూపించండి అంటే వెనక వలి కాటుంగా, వెనక పాదయ్య కాటుంగా, అలా
అంటే ఏది చెప్పినా కూడా అది కరెక్ట్ గా, 2 పదాల్లో ఏది వాడినా కూడా కరెక్టే. ఎందుకంటే మనకి జనరల్ గా మనం విడిగా నేర్చుకునేటప్పుడు ఎట్లా ఉంటదంటే వలి అంటే నొప్పి అని నేర్చుకుంటాం కదా. బట్ మనకి ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు వలి అని యూజ్ చేసినప్పుడు, ఎక్కడైనా మనం తమిళ స్పీకింగ్ లొకేషన్ కి వెళ్తే వాళ్ళు వలి అని యూజ్ చేశారనుకోండి, అప్పుడు మళ్ళీ మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. వలి అంటే మనం నొప్పి అని నేర్చుకున్నాం కదా, ఇక్కడ ఏంటి వీళ్ళు దారికి వాడుతున్నారు అని చెప్పి. సో పాదయ్ అంటే మార్గం ఆర్ దారి అంటే పాదయ్ అని చెప్పొచ్చు, లేదంటే వలి అని కూడా చెప్పొచ్చు. రెండిట్లో ఏ పదం యూజ్ చేసినా సరే అది కరెక్టే. విద్యార్థులు అంటే మానవర్గల్. మనం ఇంతకుముందు విద్యార్థి అంటే మానవర్ అని చెప్పుకున్నాం కదా, మానవర్గల్. ఓకే. ఆకలిగా అంటే పసియాగా. మేము సిద్ధంగా లేము అని చెప్పడానికి నాంగల్ తయారాగా ఇల్లై అని చెప్పచ్చు. అట్లాగే మనం స్నేహితులం కాదు అంటే నాం నన్బర్గల్ ఇల్లై, నన్బర్గల్ ఇల్లై. మేము విద్యార్థులం కాదు అంటే నాంగల్ మానవర్గల్, మానవర్గల్ ఇల్లై. మనం ఆఫీసులో లేము అంటే నాం అలువగత్తిల్ ఇల్లై. సో ఇంటరాగేటివ్కి వచ్చేటప్పటికి మనం కలిసి ఉన్నామా అంటే నాం ఒన్నాగా ఇరికి రోమా. ఉన్నాము అన్నదానికి మనకు తెలుసు ఏం యూజ్ చేస్తామో, ఇరికి రోమని యూజ్ చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇరికి రోమా అని యూజ్ చేస్తాం. నాం ఒన్నాగా ఇరికి రోమా. మనం సరైన మార్గంలో ఉన్నామా అంటే మనం అన్నప్పుడు నాం వస్తుంది. సరైన అంటే సరియానా. మార్గం, మార్గంలో అంటే పాదయిల్. ఇరికి రోమా. లేదంటే ఇలా కూడా చెప్పొచ్చు దీన్ని, నాం సరియాన వలియిల్ ఇరికి రోమా. ఇలా చెప్పినా కూడా కరెక్టే. సరైన మార్గంలో ఉన్నాం అన్నప్పుడు సరైన పాదయిల్ ఇరికి రోమా చెప్పొచ్చు, లేదంటే సరియాన వలియిల్ ఇరికి రోమా ఇలా కూడా చెప్పొచ్చు. మనం ఆకలితో ఉన్నామా అంటే నాం పసియాగా ఇరికి రోమా. ఆకలితో ఉన్నామా అంటే పసియాగా ఇరికి రోమా. మేము ఇంట్లో ఉన్నామా అంటే నాంగల్ వీటిల్ ఇరికి రోమా. ఇంట్లో ఉన్నామా అన్నప్పుడు వీటిల్ ఇరికి రోమా. ఓకే. ఊర్మిళ గారు సార్ ఒకసారి రీడ్ చేయండి. తయారాగా సిద్ధంగా, నన్బర్గల్ స్నేహితులు, ఉండ్రాగా కలిసి, సరియాన సరైన, పాదై మార్గం, ఆనవర్గల్ విద్యార్థులు, పసియాగా ఆకలిగా, మేము సిద్ధంగా లేము, నాంగల్ తయారాగా ఇల్లై. మనం స్నేహితులము కాదు, నాం నన్బర్గల్ ఇల్లై. మేము విద్యార్థులం కాదు, నాన్గల్ మానవర్గల్ ఇల్లై. మనం ఆఫీసులో లేము, నాం అలువలగత్తిల్ ఇల్లై. మనం కలిసి ఉన్నామా, నాం ఒండ్రాగా ఇరికిరోమా. మనం సరైన మార్గంలో ఉన్నామా, నాం సరియాన పాదయిల్ ఇరికిరోమా. నాం సరియాన వలియిల్ ఇరికిరోమా. మనం ఆకలితో ఉన్నామా, నాం పసియాగా ఇరికిరోమా. మేము ఇంట్లో ఉన్నామా, నాన్గల్ వీటిల్ ఇరికిరోమా. ఓకే ఓకే నైస్. జరాజ్ మ్యామ్ సార్ ఒకసారి మీరు కూడా రీడ్ చేయండి. తయారాగా సిద్ధంగా నన్బర్గల్ స్నేహితురాలు స్నేహితులు. నన్బర్గల్ అంటే స్నేహితులు. స్నేహితులు అంటే నన్బన్ వస్తుంది. నన్బన్. స్నేహితులు అంటే మల్టిపుల్ పర్సన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గల్ యాడ్ అవుతుంది చెప్పుకున్నాం కదా, నన్బర్గల్. ఓకే సార్. ఒన్నార్గా కలిసి, సరియాన సరైన, పాదై మార్గం, వట్టిల్ అన్నారు సార్. ఇంకోటి వలి అండి, వలి. ఓకే వలి. వలి వలి అన్నా కూడా మార్గం వస్తుంది. ఓకే సార్. మానవర్గల్ విద్యార్థులు, పసియాగా ఆకలిగా, మేము సిద్ధంగా లేము, నాంగల్ తయారాగా ఇల్లై. మనం స్నేహితులం కాదు, నాం నంబర్గల్ ఇల్లై. మేము విద్యార్థులము కాదు, నాంగల్ మానవర్గల్ ఇల్లై. మనం ఆఫీసులో లేము, నాం అలువల గత్తిల్ ఇల్లై. అలువలగత్తిల్ ఇల్లై. అలువలగత్తిల్ ఇల్లై. మనం కలిసి ఉన్నామా, నాం ఒనార్గా
இருக்கிறோம் ఇరిక్కిరోమా நாம் ஒன்னாருగా ఇరిక్కిరోమా ఉన్నారుగా ఇరికిరోమా మనం సరైన మార్గంలో ఉన్నామా నాం సరియాన పాதையில இருக்கிறோமா మనం ఆకలితో ఉన్నామా నాం పసియాగా இருக்கிறோமா మేము ఇంట్లో ఉన్నామా నాంగల్ వీటిల్ இருக்கிறோமா ఓకే ఓకేనండి. థ్యాంక్ యూ ఓకే వారు అని వచ్చినప్పుడు అవర్గలని యూజ్ చేస్తాం. సో దీన్ని యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ కొన్ని వర్బ్స్ చూద్దాం. ఫస్ట్ పుస్తకాలు అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పుత్తగంగల్. చెట్టు అంటే మరం, ట్రీని మరం అంటారు. చెట్టు అంటే మరం. ఆకలిగా అంటే పసియాగా. డాక్టర్లు అంటే ఇక్కడ మల్టిపుల్ పర్సన్స్ చెప్తున్నాం. డాక్టర్లు అంటే మరుత్వర్గల్. ఓకే. మంచివి అంటే నల్లవై. ఇప్పుడు మనం ఇంతకు ముందు మంచి వ్యక్తి అని చెప్పుకున్నాం కదా, నల్లవర్ అని చెప్పుకున్నాం. అది వ్యక్తులకు సంబంధించి. ఏదైనా వస్తువుల గురించి చెప్పాలనుకోండి, నల్లవై మంచివి అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫోన్ మంచిది, ఈ ఫోన్లన్నీ చాలా మంచివి, శాంసంగ్ కంపెనీ ఫోన్లన్నీ చాలా మంచివి అని అనుకున్నారనుకోండి. సో అలాంటి సందర్భాల్లో నల్లవై అనే ఒక పదం మీరు యూజ్ చేస్తారు. ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకున్నప్పుడు నల్లవర్ అంటారు. ఒక వస్తువు గురించి చెప్పాలనుకున్నప్పుడు, అంటే ఒక పర్టికులర్ సెగ్మెంట్ కి సంబంధించిన వస్తువుల గురించి చెప్పాలనుకున్నప్పుడు నల్లవై అని చెప్పి యూజ్ చేస్తారు. సిద్ధంగా అంటే తయారాగా. ఓకే. సెంటెన్సెస్ వచ్చేటప్పటికి వారు ఇంట్లో లేరు అంటే అవర్గల్ వీటిల్ ఇల్లై అని చెప్తారు. అలానే అవి నా పుస్తకాలు కావు అంటే అవై ఎన్ పుత్తగంగల్ ఇల్లై. వారు ఆకలిగా లేరు అంటే అవర్గల్ పసియాగా ఇల్లై. వారు డాక్టర్లు కాదు అంటే అవర్గల్ మరుత్వర్గల్ ఇల్లై. అవి మంచివి కావు అంటే అవై నల్లవై ఇల్లై. మంచివి కావు అంటే నల్లవై ఇల్లై. 1 minute. ఓకే, సారీ. వారు సంతోషంగా ఉన్నారా అంటే అవర్గల్ సంతోషమాగా ఇరికి రార్గల. మామూలుగా ఉన్నారు అన్నప్పుడు ఇరికి రార్గలను యూజ్ చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి ఇరికి రార్గల అని చెప్పి మనం యూజ్ చేస్తాం. అవి చెట్టిని ఓకే, అవి కూడా కలిపి వచ్చిందా? ఓకే ఓకే ఫైన్, 2 కూడా కలిపి వచ్చినాయి, అవి కూడా ఉంది. ఓకే. అవి నా పుస్తకాలు కావు అన్నప్పుడు అవై ఎన్ పుత్తగంగల్ ఇల్లై. వారు ఆకలిగా లేరంటే అవర్గల్ పసియాగా ఇల్లై. వారు డాక్టర్లు కాదు అంటే అవర్గల్ మరుత్వర్గల్ ఇల్లై. అవి మంచివి కావు అంటే అవి అవై నల్లవై ఇల్లై. వారు సంతోషంగా ఉన్నారా అని చెప్పడానికి ఊర్మిళ గారు మీ మైక్ ఆన్ లో ఉంది, ఆఫ్ చేయండి. అవర్గల్ సంతోషమాగా ఇరికి రార్గల. అవి చెట్టు మీద ఉన్నాయా అని చెప్పడానికి అవై మరత్తిల్ ఇరుక్రానవా. ఓకే. వారు మీ స్నేహితులా అని చెప్పడానికి అవర్గల్ ఉంగల్ నన్బర్గల. వారు సిద్ధంగా ఉన్నారా అని చెప్పడానికి అవర్గల్ తయారాగా ఇరిక్రార్గల. అవి బల్ల మీద ఉన్నాయా అంటే బల్ల అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, మీద అన్నప్పుడు కూడా చెప్పుకున్నాం. అవై మేసై మేల్ ఇరుక్రానవా. సో లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కదా, మీద అన్నప్పుడు మేడే వస్తుంది, బట్ ఒక మేడ మీద అన్నప్పుడు మాత్రం మాడియల్ వస్తుంది. మేడ మీద లేదంటే ఒక వేదిక మీద అన్నప్పుడు కూడా వేదిక మీద అన్నప్పుడు మేడ. వేదిక అంటే ఒక స్టేజ్ మీద ఉన్నారనుకోండి, సో దాన్ని కూడా ఏం చెప్తారంటే మేడ ఇల్. వేదిక మీద అన్నప్పుడు ఒక స్టేజ్ మీద ఉన్నారు అని చెప్పడానికి మేడ ఇల్ అంటారు. అదే మేడ మీద ఉన్నారు అని చెప్పడం మేడ ఇల్. మాడి ఇల్లు, అది మాడి ఇల్లు, ఇది మేడ ఇల్లు. కృష్ణ గారు. ఓకే, శేఖర్ గారు చెప్పండి సార్. సార్, పుస్తకాలు పుత్తగంగల్, చెట్టు మరం, ఆకలిగా పసియాగా, డాక్టర్లు మరుత్వర్గల్, మంచివి నల్లవై, సిద్ధంగా తయారాగా. వారు ఇంట్లో లేరు అవర్గల్ వీటిల్ ఇల్లై. అవి నా పుస్తకాలు అవై ఎన్ పుత్తగంగల్ ఇల్లై. వారు ఆకలిగా లేరు అవర్గల్ పసియాగా ఇల్లై. వారు డాక్టర్లు కాదు అవర్గల్ మరుతువర్గల్ ఇల్లై.
అవి మంచివి కావు, అவை நல்லவை இல்லை. ఓకే. వారు సంతోషంగా ఉన్నారా, அவர்கள் సంతోషமாக இருக்கிறார்களా, అవి చెట్టు మీద ఉన్నాయా, అவை మరத்தில் இருக்கிறனவா, వారు మీ స్నేహితులా, அவர்கள் உங்க நண்பர்களா, వారు సిద్ధంగా ఉన్నారా, அவர்கள் తయారాக இருக்கிறார்களா, అవి బల్ల మీద ఉన్నాయా, అவை మేసై మేలే ఇరికిరనవా. ఓకే. ఓకేనండి. సార్ చెట్టు మీద అంటే మరై మేలే అని కూడా చెప్పచ్చు సార్. చెట్టు మీద మరతిల్ అంటే చెట్టు పైన అని వస్తుంది. చెట్టు మీద అన్నప్పుడు మీరు అలా కూడా చెప్పొచ్చు. మరత్ మేల్ అంటే చెట్టు మీద అలా కూడా చెప్పొచ్చు. మరతిల్ అని చెప్పొచ్చు, మరత్ మేల్ అని కూడా చెప్పొచ్చు. ఓకే సార్. ఓకే. అంటే ఇక్కడ ఎట్లా ఉంటదంటే ఒకే సెంటెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, అది యూజ్ చేసే సందర్భాన్ని బట్టి దాని అర్థం మారిపోతూ ఉంటది. తమిళ వచ్చేటప్పటికి కొంచెం మల్టిపుల్ సెంటెన్సెస్ లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనం తెలుగులో తింటున్నామంటే తింటున్నాం అని చెప్పడానికి ఒక సపరేట్ వర్డ్ ఉంది, తాగుతున్నాను అని చెప్పడానికి ఒక సపరేట్ వర్డ్ ఉంది. తమిళ్లో కూడా సపరేట్ వర్డ్ ఉంది. తినడం అంటే సాపాడు కదా, సాప్టెట్రికే అని అంటారు. ఓకే. తాగడం అంటే కుడికిరే అని అంటారు. బట్ జనరల్ గా మీరు గమనించినట్టయితే, మీరు జనరల్ లాంగ్వేజ్ లో చూసుకున్నట్టయితే, ఎక్కడైనా ఒక ప్లేస్కి వెళ్ళారు, మీరు ఎవరైనా ఒక కొత్త వ్యక్తి, మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారు అనుకోండి, ఆ పర్టికులర్ లొకేషన్ లో తమిళనాడులో, వాళ్ళు ఏమడుగుతారు, జనరల్ గా మనం కూల్ డ్రింక్ ఆఫర్ చేస్తాం కదా, వాళ్ళు ఏమడుగుతారు, ఇప్పుడు మనమైతే కూల్ డ్రింక్ తాగుతారా అని అడుగుతాం, వాళ్ళు ఏమడుగుతారు, కూల్ డ్రింక్ సాపడ్రింగ్లా అని అడుగుతారు. అదేంటి తాగడానికి వాళ్ళు సాపడ్రింగ్లా అని అడుగుతున్నారంటే, ఇక్కడ వాళ్ళు సందర్భాన్ని బట్టి తాగడానికి తినడానికి రెండిటికి అన్నిటికీ కూడా సాపాడే. కుడికిరిది తాగడం అన్నది దానికి సపరేట్ వర్డ్ ఉంది, కానీ ఎక్కువ ఇదే వాడతారు. ఇప్పుడు మనకు తెలియదు, మనం ఫస్ట్ టైం విడిగా నేర్చుకుని వెళ్ళా అంటే మనకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు కూల్ డ్రింక్ తింటావా అని అడుగుతున్నారు అని చెప్పి. అలా కొన్ని వర్డ్స్ చేంజ్ అవుతా ఉంటాయి, ఆ సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అవి మీకు ఓవర్ ది ప్రాక్టీస్ అలవాటు అవుతుంది, అర్థం అవుతుంది ఎక్కడ ఏ పదం వాడాలి అనేది. ఓకే సార్. ఓకే. ఓకే. నిన్న టూల్ ఎవరైనా ప్రాక్టీస్ చేశారండి? నిన్న టూల్ చెప్పా కదా, గ్రూప్ లో టూల్ ఇచ్చాము. చేసాము సార్. ఎస్ చేసాము. సేమ్ అదే సార్ డౌట్. చెట్టు మీద మరత్ మేల్ అని ఉంది కదా, ఆ మరతిల్ ఉంది, అదే డౌట్. అదే మేడం, అది యాక్చువల్ గా అది సందర్భాన్ని బట్టి కొన్ని వాటిల్లో తమిళ్లో ఆ ప్రాబ్లం ఉంది, మారుతా ఉంటాయి. అది మీకు ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం కొంచెం అలవాటు అవుతుంది, ప్రాక్టీస్ ని బట్టి మీకు అర్థం అయిపోతుంది అక్కడ ఏది వాడాలి అని చెప్పి. ఇప్పుడు ఇది వాడడం మరతిల్ అంటే ఇల్లు వాడడం తప్పు కాదు, అట్లాగే మేళ వాడడం వచ్చినా కూడా అది తప్పు కాదు, రెండు కూడా కరెక్టే. ఇప్పుడు ఇందాక ఒక వర్డ్ చెప్పా కదా, దారి, పాదై, వలి, రెండు కరెక్టే. వలి అన్నది నొప్పి కూడా వాడతారు. అలాగా కొన్ని వర్డ్స్ లో అట్లా ఆ డిఫరెన్షియేషన్ ఉంటుంది. అది మనకి గోయింగ్ ఫార్వర్డ్ మనం ఓవర్ ది ప్రాక్టీస్ అది మనం ఓవర్కమ్ చేయొచ్చు. కొన్నిసార్లు స్ట్రక్ వెనక్కి వెళ్ళిపోయింది సార్, మళ్ళీ మొదటి నుంచి వచ్చింది. ఏదండి అర్థం కాలేదు. ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు అదే మీకు అంటే మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ లేకపోతే మీకే డౌట్ వస్తుంది, ఏంటి ఇక్కడ అదే ఉంది అక్కడ అదే ఉంది, ఎందుకు ఇలా ఉంది అన్న క్లారిటీ. అది కాదు సార్, ఆ టూల్ స్ట్రక్ అయిపోయింది సార్. టూల్ స్టార్ట్ అయిందంటారా? ఓకే. అది ఏదైనా ఎక్కువసేపు ముందుకెళ్ళలేకపోయాం. అవునా? అంటే సార్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది అన్నారు, దాని కింద మనకి ఉదాహరణ ఉంది, అంటే మీరు ఎక్కడి దాకా చదివారో చూపించండి, మేము అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తామని ఇచ్చున్నారు. ఓకే. అప్పుడు నేను ఆ ఉదాహరణలో నేను 50 వరకు చేశానంటే మళ్ళీ 50 నుంచి చూపించింది. ఓకే అండి, అందరూ కూడా ఒకసారి ఆ టూల్ ద్వారా ప్రాక్టీస్ చేయండి. అంటే మన ఇక్కడ క్లాస్ లో చెప్పుకున్నది ఓకే, మీరు అదైతే మీకు కొంచెం ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, మీరు ఫ్రీ టైంలో కూడా మొబైల్లో చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ రోజు అయితే క్లాస్ అయిపోయింది, మళ్ళీ రేపు 5:30 కలుద్దాం సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న చెప్పండి. మనకి పీడిఎఫ్ పెట్టారు కదా సార్, దాంట్లో కొన్ని వర్డ్స్ కట్ అయినాయి కదా సార్, అదే పీడిఎఫ్ మళ్ళీ అదే యాక్చువల్ గా మీకు గ్రూప్ లో ఒక లింక్ కూడా షేర్ చేశా కదండి. షూర్ సార్, చూసాను సార్. ఆ లింక్ లో అయితే మీకు మొత్తం 1 by 1 పేజ్ బై పేజ్ వస్తుంది, మీకు అన్ని వస్తాయి, దాంట్లో మీకు ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. పీడిఎఫ్ లో కొంచెం కట్ అయినవి అంటే ప్రింట్ తీసుకున్నా అని అట్లా డౌట్ అడిగాను సార్.
ఓహో, ఓకే ఓకే. మీరు ఈ లింక్ ద్వారా కూడా తీసుకోవచ్చు. అవునా సార్? తీసుకోవచ్చు. ఒకసారి ఈ లింక్ ద్వారా ట్రై చేయండి. లింక్ ద్వారా కూడా వస్తుంది. షూర్ సార్, షూర్ సార్. అంటే లింకులు అంటే మీకు ఎక్కడ కూడా సైడ్లు కట్ అయిపోవడం అట్లా ఏమి ఉండదు, క్లియర్ గా ఉంటుంది. పీడిఎఫ్ కన్వర్షన్ అప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది, పూర్తిగా రావట్లేదు, కొంచెం చివరివి కొంచెం కట్ అవుతాయి. అందుకే లింక్ కూడా షేర్ చేస్తాం. ఓకే సార్, చూసాం సార్. సార్ Okay. ఇంకో డౌట్ సార్, చెప్పండి. అది వర్డ్ ఫార్మేషన్ లో ఉంటే ఈజీగా తీసుకోవచ్చేమో సార్. అంటే ఇది మీరు డైలీ HTML షేర్ చేస్తున్నారు కదా. అవునండి, అవునవును. ఆ, అంటే అప్పుడు మీకు ఇదంతా మారిపోతుందండి. ఇది HTML ఫార్మాట్ లో మళ్ళీ దీనికోసం స్పెసిఫిక్ గా క్రియేట్ చేసి ఎక్కడ కలర్ యూజ్ చేయాలి, ఎక్కడ ఏది యూజ్ చేయాలని చేసి ఓకే సార్, ఓకే స్పెసిఫిక్ గా ఓకే చేసింది. వర్డ్ ఏంటంటే Okay, నేను sir. నోట్స్ కోసం నేను ప్రిపేర్ చేసుకున్నది, నేను సెపరేట్ గా ప్రిపేర్ చేసుకున్నది అనమాట అది. ఓకే సార్, ఓకే ఓకే. ఓకే అది మీకు ఇది కన్వర్ట్ చేసినా మళ్ళీ ఇంత ప్రాపర్ గా రాదు మీకు. ఇప్పుడు ఇదైతే మీకు కొంచెం చదవడానికైనా లేకపోతే ప్రింట్ తీసుకున్నా కూడా మీకు నీట్ గా వస్తుంది. వర్డ్ అయితే అంత, ఇప్పుడు ఇది కాపీ పేస్ట్ చేసినా అంత ప్రాపర్ గా రాదు, మళ్ళీ దాని మీద వర్క్ చేయాలి. అదేలే సార్. ఓకే సార్. ఓకే, కాకపోతే మీరు వర్డ్ ఫార్మేషన్ క్లియర్ గా, అదేంటంటే దీనికి దానికి కొంచెం డిఫరెన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. తీసాను ప్రింట్ యాక్చువల్లీ. ఓకే ఓకే ఓకే. కొంచెం మీరు కొంచెం ముందేదన్నా ముందు రోజు నేను పంపించేస్తా. అంటే యాక్చువల్ గా ఏంటంటే నేను ముందు రోజు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు లెసన్ అనుకోండి, నేను ఒకసారి రిఫర్ చేసేటప్పుడు ఇంకేదైనా అడిషనల్ గా చెప్పగలమని ఆలోచించి అవి చూసుకుని అవి యాడ్ చేసుకుంటూ ఉంటా. అది నేను అయితే మీకు ముందు రోజే పంపిస్తానండి. ఈవినింగ్ అలా పంపించగలను. ఓకే సార్. ముందు రోజు ఈవినింగ్ నేను ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలి, అడిషనల్ గా చెప్పాలనుకున్నప్పుడు అది మీకు ముందు రోజు ఈవినింగ్ ఒక 7:30 కల్లా పంపించేస్తాను. అది ఒకసారి మీరు రిఫర్ చేయండి, 10 minutes రిఫర్ చేస్తే సరిపోతుంది. అలాగే సార్. ఓకే 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 అండి. రైట్, థ్యాంక్ యూ.